వెల్కమ్ టు A9 టీవీ. ఇతర మతస్థుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణింకి గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ముస్లిం మత పెద్దలతో పాటు పలు పార్టీల మత పెద్దల నాయకులతో జాయింట్ కలెక్టర్ రోణింకి గోపాలకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు షేక్ కపిల్ బాషా, బీజేపీ ఒంగోలు నగర అధ్యక్షుడు యోగయ్య యాదవ్, ఒంగోలు డీఎస్పీ ఎం కిషోర్ బాబుతో పాటు పలువురు సీఐలు, జిల్లాలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే ఒంగోలులోకి వచ్చేటప్పటికి మనకి మత సామరస్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇంతవరకు ఒకరు గౌరవించుకుని సోదరభావంగా వెలుగుతూ ఉండాలని ఇది కాంపించేది. కార్యాలయంలో మేము వారికి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పోస్ట్ మార్టం అని చేయించాము. ప్రభుత్వం ఖండిస్తూ అక్కడ ఉన్న అధికారులకు, పోలీస్ అధికారులకు అందరికీ సమాచారం ఇస్తూ వాటిని ఆపడం జరుగుతుంది. పట్టుకోవడం వెళ్ళేసి దాన్ని తప్పించడం జరిగింది. ఆ తర్వాత 2019లో కబేడా రోడ్లో 2 ఆవుల్ని జై శ్రీరామ్ అండి. ముందుగా అందరికీ కూడా చట్టాలు కావచ్చు, IPC 428, 429 సెక్షన్ 11 ఇలాంటివన్నీ కూడా పెట్టి కార్యక్రమాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. అవి కూడా మనకి జరగకుండా చూడాలని పద్ధతి ప్రాంతం నుండి కానివ్వండి, అంటే మనకు వచ్చేటువంటి మెయిన్ రోడ్డు కానివ్వండి, గోవల్ కంప్లీట్ గోవల్ అనేది నిషేధం. అది యాక్ట్గా ఉంది 1977. అలాగే క్రూయల్టీ అగెన్స్ట్ యానిమల్ కూడా ఉంది. సో ఏమైనా చేయడం వల్ల కొన్ని డిసీజెస్ అవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఒంగోలు ఒక గొప్పగా జరిగిపోతూ ఉంది. దీన్ని ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన 2-3 సార్లు ఆపాము. మన ఆర్టీఓ గారి సహకారం కూడా రికార్డ్ చేస్తున్నారు కదా. యొక్క విశ్వాసాలను గౌరవిస్తూ కూడా జరుపుకోవాల్సిన పండుగ అది. ఏదైతే జంతువధ చేసే సందర్భంలో ఇతర మతాల యొక్క విశ్వాసాలను పరిగణలోకి తీసుకుంటూ హిందూ మతం యొక్క విశ్వాసాలను భంగపరచుకోవడం చేసుకోవాల్సింది. ఖురాన్లో కానీ ఇక ఇస్లాం మతంలో కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇతర మతాల విశ్వాసాలను గౌరవించాలా. ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశం విధించే చట్టపరంగా ఆ దేశం తీసుకొచ్చే చట్టం కానీ, ఆ దేశంలో చట్టంలో ఉన్న రూల్స్ కానీ, ఆ ప్రభుత్వం విధించే చట్టం యొక్క రూల్స్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని ఇస్లాం మతంలో కూడా చెప్పడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా మత కలకాలు జరగట్లేదు. ప్రత్యేకించి మన ఒంగోలు అలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు కూడా లేవని చెప్పి సందర్భం చేస్తున్నాను. గతంలో జరిగాయి. ఏదంటే మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల్లో ముస్లిం సోదరులు కూడా ఈ దేశ ప్రజలే. పూర్తి ఇతరుల తాలూకా మనోభావాన్ని ఎటువంటి భంగం లేకోకుండా, వాళ్ళ మనోభావాన్ని ఎటువంటి హాని లేకోకుండా జరగాలనేది అదే మన రాజ్యాంగం తాలూకా భావన, లౌకిక భావన. సో అది ముందు మనం ఎన్ష్యూర్ చేయాలి. అందరు కూడా దానికి ముస్లిం పెద్దలు, హిందువుల పెద్దలు అందరు కూడా దాన్ని నొక్కి తెలియచెప్పడం జరిగింది. చాలా హర్షించదగ్గ విషయం. దానికి సంబంధించి ఎక్కడైనా వైలేషన్ జరిగితే మాత్రం టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. అందులో ఎక్కడ డౌట్ ఉండకూడదు. మెయిన్ అదే, దానికోసమే ఇది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి పోలీస్, రెవెన్యూ సంబంధిత శాఖలు రెస్పాండ్ అవ్వాల్సిన శాఖలు పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అండ్ రైల్వే. నెక్స్ట్ రెండో ఇష్యూ వచ్చేసరికి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద క్యాటిల్. సో క్యాటిల్ ఓవర్లోడ్ కానీ, ఇల్లీగల్గా కానీ, ఒక పర్మిషన్ లేకోకుండా కానీ ట్రాన్స్పోర్టేషన్, పర్టికులర్గా ఆవులు, గేదెలు ఇది తరలించడం జరిగింది. ఇది స్టాప్ చేయడమే కాకుండా దాన్ని సీజ్ చేసి కన్సర్న్ కేసెస్ కూడా బుక్ చేయాలి. దీనికి బోర్డర్ చెక్ పోస్టు 18 పెట్టామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. సో దీన్ని ఈ 2 రోజులకి, కనీసం ఈ 2-3 రోజులకి నా రిక్వెస్ట్ కాదు, మై ఆర్డర్
ఏంటంటే డిటీసీ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి 18 చెక్ పోస్ట్ దగ్గర ఒక పర్సన్ ఉండాలా, ఏహెచ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలా. నాకు పేర్లు రావాలి, నేను ఆర్డర్ ఇస్తాను ప్రొసీజర్.